అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం. ఈ వారమంతా కర్ణాటక వంటకాల్ని మనం నేర్చుకుంటున్నాం కదా, ట్రై చేస్తున్నారు కదా, చాలా ఈజీగా మనకి పరిచయం చేసేస్తున్నారు అనురాధ గారు. మరి ఈ రోజు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్ తో రెడీగా ఉన్నారు. మరి ఆ వంటకాల పేర్లేంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి అనురాధ గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. మరి ఈ రోజు కూడా 2 స్పెషల్స్ తో రెడీగా ఉన్నారా? అవునండి. ముందుగా ఏం చేస్తున్నారు? ముందుగా అది కాడా మటన్ అంటారు. అంటే ఇది మటన్ రెసిపీ. కాడా అంటే బ్లాక్, సో అది డిష్ కొంచెం బ్లాకిష్ కలర్ లో ఉంటుంది. ఓకే, అంటే అది బ్లాక్ కలర్ లో రావడానికి ఏమన్నా వేస్తున్నారా? లేదు, అందులో వేసే ఇంగ్రీడియంట్సే, కాకపోతే అది ఆటోమేటిక్ చేసే విధానాన్ని బ్లాకిష్ వచ్చేస్తుంది. అవునా, బ్లాక్ అవుతుందా ఇది? ఓకే ఓకే, కాడా మటన్. ఓకే, నేర్చుకుందామా అండి కాడా మటన్. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. కాడా మటన్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో మటన్ అయితే మనం ముందుగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇది ఆనియన్ ఉంది కదా, దీన్ని ఇట్లా పొట్టు తీసేసి కొంచెం ఇట్లా ఘాట్ పెట్టేసేసి దీన్ని మనం స్టవ్ పైన కాల్చాలన్నమాట. ఓ, కాల్చుకోవాలా? అవును. ఇలా కాల్చుకోవడం వల్ల నలుపు వస్తుంది అయితే. ఇది నేను ఈ కొబ్బరిని కాల్చుకోవాలి. అయితే ఇది చాలా బ్లాక్ కాదు, కాకపోతే బ్లాకిష్ వస్తుంది, మరీ నల్లగా కాకుండా మాడిపోకుండా కాల్చుకోవాలి. వంకాయ కూడా ఇలానే మనం కాల్చుకుని చేసుకుని పచ్చడి చేస్తాం, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో అలా కాల్చిందని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. చాలా బాగుంటది టేస్ట్ కూడా. అయితే మనకి కర్ణాటక గుల్బర్గ్ అన్నారు కదా, సో అక్కడ ఈ పెళ్లిళ్ళకి విందు భోజనాలు ఏ విధంగా ఉంటాయి? అక్కడ సంప్రదాయంలో ఒక భోజనం ప్లేట్ లో ఏమేమి పెడతారు ఎక్కువగా? మోస్ట్లీ అక్కడ రైస్ ఎక్కువగా ఎవరు ప్రిఫర్ చేయరు, సో అక్కడ రోటీ ఎక్కువ. ఓకే, అందులో జొన్న రొట్టి చాలా ఫేమస్. దాంతో పాటు ఏదైనా గ్రేవీ కర్రీస్ అలా. అసలు అక్కడ నాన్ వెజ్ లో కూడా చాలా వెరైటీస్ చేస్తూ ఉంటారు. ఓకే, అలా లేయర్ ఊడిపోతుంది కదా, అది కాలిపోయింది కదా, కాలిపోయి ఇలా బ్లాక్ అయిపోతుంది. ఓకే, అలానే రావాలా? అలా మొత్తం బ్లాక్ అయిపోవాలి అది. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ కొబ్బరిని కూడా ఇలాగే కాల్చుకోవాలి. ఎండు కొబ్బరిని మామూలుగా అంటే బొగ్గుల మీద చేసిన దాని టేస్ట్ బాగుంటుందేమో కదా. అవునండి, కట్టెలు ఉండి దానిపైన చేసింది అది బాగా చాలా వెరైటీగా ఉంటుంది. నాకు తెలిసి ఇది ఒక పాతకాలం వంటే అనుకుంటా. అవునండి, అంతే కదా. అప్పట్లో బొగ్గుల మీద పొయ్యి మీద చేస్తూ ఉండేవారు కాబట్టి. ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ ఇది అయిపోయింది. ఇంకా నిప్పు అలా ఈ స్మోక్ వస్తుంది కదా, ఈ స్మోకీ ఫ్లేవర్ దాంట్లో పడుతుంది అనమాట. అది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, సో ఇవి 2 ఇప్పుడు మనకు మిక్సీ పట్టాలి. ఇక్కడ పెట్టేస్తాం. ఇదిగోండి జార్. ఈ ఉల్లిపాయని కట్ చేసి తర్వాత ఈ కొబ్బరిని కూడా కొంచెం చల్లారిన తర్వాత కట్ చేసి వేస్తున్నాం కదా, దాంతో పాటు కొంచెం కాజు వేసాను. ఓకే, అంటే గ్రేవీలో టేస్ట్ బాగుంటుందని. తర్వాత గసాలు వేస్తారు, ఎందుకంటే ఇవన్నీ రోటీతో తింటాం కదా, అంటే మనకు చాలా ముఖ్యంగా గ్రేవీ ఎక్కువ కావాలి. ఓకే, దానికి. ఓకే, ఇప్పుడు ఈ కొబ్బరి మనకి చల్లారిపోయి ఉంటుందేమో చూడండి. చల్లారిపోయి దీన్ని కట్ చేసి వేసేసుకున్నాం. దీన్ని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసి
ఓకే, వాటర్ ఏమన్నా అవసరమా? అవసరం, కొంచెం పడితే. అయిపోయిందా? ఇది అయిపోయిందండి. బౌల్లోకి తీసేస్తారా? ఈ పేస్ట్ కొంచెం ఇట్లా బ్లాకిష్ కలర్ లో ఉంటుంది. ఇందులోకి ఇప్పుడు మనం పచ్చిమిర్చి తీసుకున్నాం కదా. అవును. ఈ పచ్చిమిర్చి, తర్వాత వచ్చేసి పుదీనా, ఇంకా ఈ కొత్తిమీర, టమాటా, ఓకే, ఈ ముక్కలు వేసేసి ఇది కూడా పేస్ట్ లాగా చేసుకోవాలి. అయిపోయిందా? అయిపోయింది. అది కూడా వేసేస్తారా ఇందులో? సెపరేట్? లేదు, సెపరేట్ గా. ఒకసారి చూపించండి ఎలా వచ్చింది. ఇప్పుడు ఇది మరీ మెత్తగా పేస్ట్ లా కాకుండా కచ్చపచ్చగా చేసుకుని పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. దీని ముందు ప్రిపరేషన్ ఎంత ఉంటుంది అన్నమాట. ఈ రెండు ఒకసారి చేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఈ ప్యాన్ లోకి ఆయిల్ పెట్టేసుకుని, కొంచెం ఇది నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇది హోల్ గరం మసాలా ఇందులో వేసేసుకుందాం. ఇది కొంచెం వేగుతుంది అనుకోగానే ఫస్ట్ మనం ఇదైతే ఆనియన్ ఇంకా కోకోనట్ది, కొబ్బరిది పేస్ట్ పెట్టుకున్నాము, ఈ పేస్ట్ వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఇంకో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి. అవును. ఇది కూడా ఇందులోకి వేసేసి, ఎందుకంటే టమాటా, పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా. సో కలిపేసుకోండి. సో ఇదే మనకి గ్రేవీ. అవునండి, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్స్ లాగా అన్నమాట. దీన్ని కొంచెం మంచిగా ఆయిల్ వచ్చేలాగా కుక్ చేసుకోవాలి. అప్పట్లోగా ఇందులోకి మనం కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకోవాలండి. ఓకే. ఆల్రెడీ మనం మటన్ ఉడికించినప్పుడు కొద్దిగా ఉప్పు వేసి ఉంటాం. సో దీంట్లోకి తర్వాత చూసి కూడా వేసుకోవచ్చు. కారం వేసుకోవాలి. ఇందులో మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము. ఓకే. కాబట్టి కొంచెం కారం రెడ్ కలర్ది కొంచెం తక్కువగానే వేస్తున్నాను. తర్వాత వచ్చేసి మన పెప్పర్ పౌడర్, ఓకే, మిరియాల పొడి, ఇది కూడా మనం వాడుతున్నాం కాబట్టి కారం పొడి కొంచెం తక్కువగానే వేసేసుకోవాలి. ఇది మసాలా పొడులు అన్ని వేసుకొని ఇవన్నీ వేసుకుని కలుపుతూ ఉంటాం కదా. ఇది దగ్గర పడేసి ఇట్లా మంచిగా ఆయిల్ సైడ్స్కి విడుస్తూ ఉంటుంది. సో ఆయిల్ వచ్చే వరకు, పైకి తేలే వరకు కొంచెం దీన్ని ఫ్రై చేసుకోవాలి. మనం గరం మసాలా పౌడర్, ఆల్రెడీ గరం మసాలా వేసాము, కాకపోతే కొద్దిగా పౌడర్ వేసుకుంటే దాని టేస్ట్ వేరేగా. ఓకే. తర్వాత ధనియా పౌడర్,
ఇది చూసారా సైడ్స్ కి అంతా ఆయిల్ వస్తుంది. అవును. ఒక 2 నిమిషాలు ఇలా ఆయిల్ వచ్చేస్తుంది అంటే మనం దీంట్లోకి వాటర్ వేసుకోవాలి. ఓకే. మనం ఈ వాటర్ ఓన్లీ గ్రేవీ కోసం వరకే వేసుకోవాలి, ఎందుకంటే మటన్ ఆల్రెడీ ఉడికిపోయింది కదా. అవును. దానికి అవసరం ఉండదు. ఫైనల్గా మటన్ వేసేసుకోవడమే. పైన చూడండి ఆయిల్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మటన్ ఇందులో వేసేసుకోవడం. వేసేసుకుని చక్కగా మూత పెట్టి కొంచెం సేపు ఉడికించండి. మూత పెట్టేశాను. అన్నది కదా, చూద్దామా? అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేయచ్చు కదా. అవును. డిష్ అవుట్ చేసేద్దాం. కాడా మటన్ రెడీ అయిపోయింది. చూస్తారు కదా, కర్ణాటక స్పెషల్ వేడి వేడి కాడా మటన్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కాడా మటన్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ 1, ఎండు కొబ్బరి ముక్క 1, జీడిపప్పు కొద్దిగా, గసగసాలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, టమాటో ముక్కలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, పుదీనా కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉడికించిన మటన్ 1 కప్పు. కాడా మటన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ఉల్లిపాయని, ఎండు కొబ్బరిని స్టవ్ మీద కాల్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో కాల్చిన ఉల్లిపాయని తీసుకుని జీడిపప్పు, గసగసాలు, కాల్చిన ఎండు కొబ్బరి వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. అలాగే అదే మిక్సీ జార్ లో పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, టమాటో ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో హోల్ గరం మసాలా, మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, ఎండు కొబ్బరి పేస్ట్ వేసి, అలాగే మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, పుదీనా పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, మిరియాల పొడి, గరం మసాలా పొడి, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా మరిగించుకోవాలి. చివరిగా ఉడికించిన మటన్ వేసి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కాడా మటన్ రెడీ. కాడా మటన్ తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామండి. రెడీగా ఉన్నా. ఎలా ఉందండి? బాగుంది కదా, చాలా టేస్టీగా ఉంది. అంటే కాల్చినట్టుగా మనకు పెద్ద ఏం తెలియట్లేదు కదా, కాబట్టి టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. దీని అపిరెన్స్ కూడా చాలా రొటీన్ కి భిన్నంగా, కొంచెం రెగ్యులర్ గా కాకుండా గ్రీన్, బ్లాక్ ఈ మిక్స్డ్ కలర్ లో ఉందన్నమాట. చాలా బాగుందండి కాడా మటన్. సో మరి నెక్స్ట్ ఏమంటే పరిచయం చేస్తున్నారు? నెక్స్ట్ వచ్చేసి మన షేంగ్దానా పొడి అంటారండి. షేంగ్దానా అంటే పల్లీలు. ఓకే. దాంతో మనం స్వీట్ రోటీ అన్నమాట. స్వీట్ రోటీ. ఓకే ఓకే. ఇప్పుడు షేంగ్దానా పొడి. పొడి పొడి అంటే చపాతీ. ఓహో, పొడి అంటేనే చపాతీయా? ఓకే, షేంగ్దానా పొడి. ఓకే, మరి నేర్చేసుకుందామా అండి షేంగ్దానా పొడి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. షేంగ్దానా పొడి తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, అంటే ఇది పల్లీల బొబ్బట్లు అనమాట. ఓకే, తెలుగులో ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తే. ఓకే, మరి స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఏం చేయాలి? ఇది పల్లీలు వేయించుకోవాలి. షేంగ్దానాని వేయించుకోవాలి. వేయించుకోవాలి. ఓకే, పేరు చాలా బాగుంది, పల్లీలు. ఇదిగోండి,
వేగేలోపు పిండి తడిపేసుకుంటారా? తడిపేసుకుంటాం. ఓకే అండి, ఇదిగో అయితే ఇప్పుడు ఇది పిండి తీసుకున్నాం కదా, మైదా పిండి. దీంట్లోకి కొంచెం సాల్ట్, ఓకే, కొంచెం అంటే మరీ కొంచెం పించ్ ఆఫ్ వేసేసి ఆయిల్ వేస్తాం అన్నమాట. ఓకే, చక్కగా ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేస్తే పిండి మెత్తగా ఉండి బాగుంటాయి బొబ్బట్లు. ఇవి కలిపేసేసుకుని తర్వాత వాటర్ వేసి కలిపేయడం అంతే. మనకి పల్లీలు కలర్ వచ్చేసిందండి, సరిపోతుందా? సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దాంట్లోకి కొంచెం సోంపు కొద్దిగా వేసేసి ఒక 2 ఇలాచీ వేసి, ఇది ఎలాగో పౌడర్ చేస్తాం కదా, అవును, దాంతో పాటు అది కూడా పౌడర్ అయిపోతుంది. ఓకే, ఈ పిండి కూడా తడపడం అయిపోయింది, పక్కన పెట్టేసారు. ఇది మిక్సీ పడతారు అయితే? ఇది మిక్సీ పెట్టాలి. నేను తీసేస్తాను. ఇది మిక్సీ పట్టేసి వస్తారా? అవును. అయిపోయిందండి? అయిందండి. ఇప్పుడు ఈ పౌడర్లో మన బెల్లం ఉంది కదా, అవును, బెల్లం తురిమి పెట్టుకున్నాం, ఇది కూడా ఒకసారి వేసి ఇంకోసారి మిక్సీ తిప్పేసి. ఓకే, అయిపోయిందా? అయిపోయిందండి. ఇది మనం బెల్లం వేసాం కదా, కాబట్టి ఇది ఇట్లా మెత్తగా అయిపోతుంది. అవును, డైరెక్ట్గా ఇలా కూడా తినేసేయచ్చు కదా, పల్లీలు ఉండల్లాగా. అలా కూడా తినేసి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. పల్లీలు ఎలా తిన్నా కానీ టేస్టీ ఉంటాయి కదా. అవును, చపాతీ కర్ర పిట ఇదిగో. ఇప్పుడు మనం పిండి ఉంది కదా, ఈ పిండిని కొంచెం ఆయిల్ పెట్టి చక్కగా దీన్ని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. చిన్న పూరీలాగా చిన్నగా చేసుకుని మన ఈ షేంగ్దానా పౌడర్ ఉంది కదా, ఇది స్టఫ్ చేసుకోవాలి. ఓకే, ఇది స్టఫ్ చేసేసుకున్నాం కదా, దీన్ని పిండి పెట్టేసేసుకుని పొడి పిండి ఓకే, చపాతీలాగా ఒత్తేసుకోవడం. ఈ లోపల నేను పెనం వేడి చేయనా? పెనం పెట్టేసి. ఇది మైదా అవ్వడం వల్ల లోపల స్టఫ్ బయటికి రాకుండా ఉంటుందేమో, ఎందుకంటే జిగురు ఎక్కువ ఉంటుంది కాబట్టి. అవునండి. అదే గోధుమ పిండి అయితే మనకి వచ్చేస్తుందేమో కదండి. అలా ఏం రాదు. యాక్చువల్ గా అయితే మైదా రేర్ గా వాడతాం, ఎక్కువగా అయితే గోధుమ పిండితోటే చేయడం. ఓకే, భలే రౌండ్ గా వచ్చిందండి, మీ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. ఇది ఇప్పుడు వేయించేసుకుందామా? పెనం వేడైపోయింది, దీన్ని ఇలా. ఓకే, సో ఈ విధంగా నెయ్యి వేసుకుని 2 పక్కల మనం కాల్చుకోవాలి. సో అనురాధ గారు రెడీ అయిపోయిందా? అవును. చేత్తో భలే ఈజీగా కాల్చేస్తున్నారు, మీ అదే చేత్తో ఇందులో వేసేసేయండి.
అది భలే పొంగేయండి, ఎంత బాగున్నాయో. చూసారు కదా, వేడి వేడిగా షేంగ్దానా పొడి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. షేంగ్దానా పొడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, సోంపు 1/2 టేబుల్ స్పూన్, యాలకులు 2, బెల్లం 1 కప్పు, మైదా పిండి 1 కప్పు, ఉప్పు చిటికెడు. షేంగ్దానా పొడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పల్లీలు, సోంపు, యాలకులు వేసి వేయించుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో బెల్లం వేసి మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో మైదా పిండి, చిటికెడు ఉప్పు, నూనె, నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీ పీటపై వేసి పూరిల్లా ఒత్తుకోవాలి. తర్వాత పక్కన పెట్టుకున్న పల్లీలు, బెల్లం మిశ్రమాన్ని అందులో స్టఫ్ చేసి చేతితో క్లోజ్ చేసి పీటపై చపాతీలా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వ వేడి చేసుకుని ఒత్తుకున్న రోటీ అందులో వేసి నెయ్యితో 2 పక్కలా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే షేంగ్దానా పొడి రెడీ. షేంగ్దానా పొడి తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు మా టైం అనమాట, అంటే టేస్టింగ్ టైం అనమాట. ఓకేనా, స్వీట్స్ అనగానే ముందుంటాం కదా. ఓకే, టేస్ట్ చేద్దామండి. ఇది టేస్ట్ లోపల మొత్తం ఈ పల్లీలు ఇదంతా బెల్లం కూడా మెల్ట్ అయిపోయింది, బాగా బాగా స్ప్రెడ్ అయింది అనమాట. తింటాను నేను ఫస్ట్. చాలా బాగుంది నిజంగా కదా, బాగుంది టేస్ట్, చాలా బాగుంది. వేడి వేడిగా తినాలండి, ఇంకొంచెం నెయ్యి వేసుకున్నా ఇంకా బాగుంటుంది. వావ్, అనురాధ గారు చాలా టేస్టీ వంటకాలు మాకు పరిచయం చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి మీకు కూడా. చూసారు కదా, అనురాధ గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ కర్ణాటక స్పెషల్ రెసిపీస్. ఒకటి వచ్చేసి కాడా మటన్, అలాగే షేంగ్దానా పొడి. మరి చాలా బాగున్నాయి, మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఇదండి ఇవాల్టి కర్ణాటక స్పెషల్ వంటకాలు. వచ్చే వారం మరో ప్రాంతానికి సంబంధించిన రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.